హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సో ఈరోజు ఎపిసోడ్ కూడా చూసేసాను. మైండ్ అయితే నార్మల్గా ఎగిరిపోలేదు. ఇంకా ఒక ఫోన్పే టాస్క్ పెట్టిర్రు లాస్ట్లో. ఆ ఫోన్పే టాస్క్ చూసినాక ఏంద్రా ఈ టాస్క్ అనిపించింది. अरे बड़े साहब आप इतना कष्ट क्यों किए हमारे इस छोटे से घर में आए साहब. అదేం టాస్క్ ఏమో, ఎవరు ఎక్కువ డబ్బులు వేయించుకుంటే వాళ్ళు విన్నారంట. ఒకవేళ ఒక పూర్ పర్సన్ అక్కడ నించొని ఉంటే, నేను లిటరల్లీ చెప్తున్నాను, నేను నన్ను అక్కడ నించోబెడితే మాత్రం నేనైతే ఒక 1000 రూపాయలు అడిగేటోని మా డాడీకి అయితే. ఎందుకంటే మా డాడీ ఫ్యాన్ రెడీ ఎప్పుడన్నా పోయి బయటకు వెళ్దామని అడిగితేనే చాలా తిట్లు తిట్టి అన్నీ పంపిస్తాడు. ఆ టైం కూడా అయిపోతుండే. ఓకే బాయ్. మన మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అదేం టాస్క్ అర్థం కాలే పాపం. ఆ ముస్లిం అనే టైం ఆయనకైతే చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఆయన ఏమనుకుండు, ఇది నార్మల్ టాస్క్, మా అంటే 10,000 20,000 అట్లా అడుగుంటారేమో అనుకుండు. ఆమె ఒకటేసారి 90 అన్నది, 90,000 అన్నది. తర్వాతకి ఆయన కూడా 50 వేరే వాళ్ళని అడిగి, 40 వేరే వాళ్ళని అడిగి, అంటే డబ్బులతోటి ఏం టాస్క్ అసలు అది. ఇప్పుడు లేనోడు ఉంటే అక్కడ బిగ్ బాస్ శ్రీముఖి ఇంకా ముగ్గురు జడ్జెస్ ఈ ఒక ఎపిసోడ్ చూసుకున్నాక, అరే ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేసాంరా అని అనుకుంటారు. ఎందుకురా నీకు ఏసు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే మాస్క్ మ్యాన్ మాత్రం మాస్క్ మ్యాన్ అయితే అని అనిపించుకుంటూ, నిజంగా చెప్తున్నాను చాలా గ్రేట్. అంత ఆన్ ద స్పాట్ ట్రిమ్మర్ పట్టుకొని కట్ చేస్తాను అన్నాడు. ఎలా కట్ చేయాలి ఏం అడగ కూడా కట్ చేస్తాను, హాఫ్ మొత్తం కట్ చేసి దాని తర్వాత ఒకటి డైలాగ్ అంటాడు, నా సగం బాడీలా సగం నా వైఫ్ సగం నేను. ఆ వైఫ్ దిక్కేమో జుట్టు ఉంచుకొని తన దిక్కు కట్ చేసేసిండు జుట్టు, హెయిర్ మాత్రం. సో మంచిగా అనిపించింది. అభిజిత్ కూడా చాలా నచ్చింది ఆ డైలాగ్. అభిజిత్ కూడా చాలా మంచిగా చెప్పిన ఒక్క మాట అని అభిజిత్ కూడా అప్రిషియేట్ చేస్తాడు అక్కడ. దాని తర్వాత దమ్ము సిరిజ అదొక టాటూ టాస్క్ వస్తుంది, ఆమెతో పాటు ఇంకో ఆమెది. ఆ టాస్క్ కూడా చాలా బాగుండే. కాకపోతే అందరు నాకైతే శ్రీముఖి అన్నప్పుడు అర్థమైపోయింది ఈ ఫస్ట్ ఇది ఉత్తి టాస్క్ అని. ఎందుకంటే ఫోర్ హెడ్ మీద టాటూ ఉంటుంది, మొత్తం లైఫ్ లాంగ్ ఉంచుకోవాలన్నప్పుడే అట్లా చెప్పి తర్వాతకి మళ్ళీ చేయి మీద అంటారేమో అని నాకు డౌట్ వచ్చింది. లాస్ట్కి అదే చేసిరు. నాకు ఆ దమ్ము శ్రీజ అన్నట్టు ఆమె కూడా అదే అర్థమైనట్టుంది. అందుకే నేను ఒప్పుకుంటా, నేను చేస్తా అట్లా అన్నట్టుంది. వర్కౌట్ అయిపోయింది అక్కడైతే. నాకైతే ఇట్లా అనిపించింది, నేను అదే ఇళ్ళ కూడా ఇలా స్కోప్ పెట్టి చూస్తున్నావురా అంటే నాకైతే ఇదే అనిపించింది. ఎవడు తలకాయ మీద అట్లా పెట్టి ఆ సెలెక్ట్ అవుతుందో కామం కూడా తెలియదు. ఇంకా టాప్ 15లోకి పోతారు అంతే. సో నాకైతే ఆన్ ద స్పాట్ అనిపించేసింది మైండ్. ఎందుకంటే చాలా బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసినాం, టాస్క్ చూసినాం, అన్నీ ఇట్లనే ఉంటాయి. సో నాకైతే టక్కున అర్థమైపోయింది వీళ్ళు ఇట్లా అని. తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తారు కానీ అన్నిటికంటే ఈజీగా ఏది అనిపించింది అంటే ఆ ఫుడ్ టాస్క్ అనిపించింది. నేనైతే మంచిగా తినేస్తుండే. ఎందుకంటే 1 kg పెరగాలి, ఆరామ్సే 3 బర్గర్లు, ఒక ప్లేటు బిర్యానీ తినేస్తే అయిపోతుంది. మంచిగా ఉంటుండే ఆ టాస్క్ నేనుంటే మాత్రం. కానీ మనకు అంత అలా అదృష్టం లేదుగా. సో ఆ టాస్క్ అయితే చాలా బాగుంది. మన సోల్జర్ అన్న అయితే గట్టిగా ఉపయోగించుకుని మంచిగా తినేసిండు, 1 kg పెరిగిపోయిండు. ఆ టాస్క్ తర్వాత ఒక ఫైటింగ్ టాస్క్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య, ప్రియా దియాలంట. వీళ్ళిద్దరికైతే ఒక టాస్క్ అయితే పెట్టిరు, వెనకాల బెలూన్ కట్టి పాలకొట్టమని. బెస్ట్ 3 వాళ్ళు విన్నర్స్ అంట. సో అలా 2 అయితే ప్రియా గెలిచింది, ఆమెకైతే గోల్డెన్ చైర్ వచ్చేసింది. సో ఇట్లా అయితే ఎపిసోడ్ అయితే మూత పెట్టిరు. లాస్ట్ మాత్రం గబులు లేపారు అందరు ఏకం కలిసి ఆ ఫోన్పే టాస్క్ పెట్టి. నేనైతే దాన్ని ఫోన్పే టాస్క్ అనే పిలుస్తాను. అదేం టాస్క్ ఏమో విచిత్రమైన టాస్క్, ఫోన్పే టాస్క్ అంట. డబ్బులు ఓవర్ ఎక్కువ వేసుకుంటే వాళ్ళు విన్నర్స్. ఒకవేళ 10 లక్షలు వేసేసుకుంటే ఆమె ఇతరుడు అంత దగ్గర అన్ని పైసలు ఉండవు కదా. ఏం టాస్క్ ఏమో వీళ్ళకే తెలియదు. బిగ్ బాస్ ఎలా పెట్టిరేమో, ఊరికే ఎందుకు చేస్తుందేమో బిగ్ బాస్. అన్నీ మంచిగా చేస్తుంది, ఎన్నో కాడ మొత్తం ఎపిసోడ్ని కొడిపేస్తుంది. ఈ ఒక్క టాస్క్ కాదు, మొత్తం ఎపిసోడ్ చూడబుద్ది కాదు నాకైతే. వేస్ట్ అనిపించింది. సో గైస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ నాకైతే జడ్జెస్ అయితే ఏం నచ్చలేదు. ఒక్కొక్కరు వచ్చి పెద్ద పెద్ద డైలాగ్ కొట్టి ఈ టాస్క్ నార్మల్గా ఉంటుందా అలా ఉంటుందా అని పొంగనాలు కొట్టి, కానీ ఏం లేదు, అంత వేస్ట్గా ఉంది. సో గైస్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని తప్పకుండా హైప్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.